హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఫిన్టెక్ విత్ పూర్ణ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి మొబైల్ రీఛార్జ్ షాపులకు వెళ్ళి అక్కడ డబ్బులు పే చేసి రీఛార్జ్ అనేది చేస్తూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని ఫోన్‌పే యాప్ ద్వారా మనం ఇంట్లో మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. చాలామందికి తెలీదనమాట. సో, ఈరోజు వీడియోలో మనం ఫోన్‌పే యాప్ ద్వారా మొబైల్ రీఛార్జ్ అనేది ఎలా చేసుకోవాలో నేర్చుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తుండండి, అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సహకరించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్‌లో ఉన్న ఫోన్‌పే యాప్‌లోకి వచ్చేయండి. ఫోన్‌పే యాప్‌లోకి రాగానే మీకు ఈ విధంగా హోమ్ పేజ్‌లో చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే మొబైల్ రీఛార్జ్ అని చెప్పేసి రీఛార్జ్ అండ్ పే బిల్ సెక్షన్‌లో అక్కడ ఉంది. చాలామంది ఈ మొబైల్ రీఛార్జ్ చేసుకోవడానికి షాపులకు వెళ్ళి రీఛార్జ్ చేసుకుంటూ ఉంటారు. ఇంట్లోనే చేసుకోవచ్చు, మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మొబైల్ రీఛార్జ్ కాదు ఫ్రెండ్స్, ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ కట్టుకోవచ్చు, డీటెయిల్స్ రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. ప్రస్తుతం మనం మొబైల్ రీఛార్జ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మొబైల్ రీఛార్జ్ చేద్దాము. మొబైల్ రీఛార్జ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ ఓన్లీ మనకి ఎయిర్టెల్ కావచ్చు, ఇంకే నెంబర్ అయినా కావచ్చు, మనం మొబైల్ రీఛార్జ్ అని చేసుకోవచ్చు. ఎయిర్టెల్, జియో, వోడాఫోన్ ఏదైనా చేసుకోవచ్చు మనం. ఓకేనా? సో, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఆల్రెడీ నేను ఇక్కడ రీఛార్జెస్ చేశాను కాబట్టి రీఛార్జెస్ నంబర్ కనిపిస్తున్నాయి. మీరు కొత్తగా రీఛార్జ్ చేసుకుందాం అనుకుంటే కనుక ఇక్కడ సెర్చ్ బై నంబర్ ఆర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. కొత్తగా నంబర్ ఎంటర్ చేద్దాం అనుకుంటే మీరు ఎంటర్ చేయొచ్చు. ఇది మీ కాల్ లిస్ట్‌లో ఉండే నంబరు. కాల్ లిస్ట్ ఏదైతే కాంటాక్ట్‌లో మీరు సేవ్ చేస్తారో ఆ నంబర్స్ అనమాట. ఆ నంబర్స్ కాదు, నార్మల్‌గానే రీఛార్జ్ చేద్దాం అనుకుంటే, కొత్త నంబర్ రీఛార్జ్ చేద్దాం అనుకుంటే నంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకేనా? సో, నేను ఆల్రెడీ ఇక్కడ ఈ రీఛార్జ్ అనేది చేశాను కాబట్టి జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ పైన ఉన్నదాన్ని క్లిక్ చేస్తున్నాను. ఏదో ఒక దాన్ని క్లిక్ చేస్తున్నాను మీకు చూపించడానికి. ఇక్కడ గమనించినట్లయితే మీకు ఆ నంబర్ పైన క్లిక్ చేయగానే అది ఏ ఒక్క నెట్వర్క్, జియోవా లేకపోతే ఎయిర్టెలా ఏంటని చెప్పి వచ్చేస్తుంది. మీరు ఒరిస్సాలో ఉంటే ఒరిస్సా చూపిస్తుంది, ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర చూపిస్తుంది, బీహార్లో ఉంటే బీహార్ చూపిస్తుంది. ఇక్కడ టెలిఫోన్ సర్కిల్ కూడా మీకు చూపిస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ టెలిఫోన్ సర్కిల్స్ ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకుంటుంది అనమాట. మనం మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ పాపులర్ ప్యాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ విధంగా మీకు అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే. క్రికెట్ ప్యాక్స్ కావాలంటే క్రికెట్ ప్యాక్స్, స్మార్ట్ ఫోన్ అంటే స్మార్ట్ ఫోన్, డేటా యాడ్ ఆన్ అంటే మీ నెట్ బ్యాలెన్స్ అయిపోయింది, డేటాని మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే డేటా యాడ్ ఆన్ ప్యాక్స్ ఉన్నాయి. తర్వాత ఎంటర్టైన్మెంట్ ప్యాక్స్, జియో భారత్, అలాగే నాకు జియోది కాబట్టి జియోకి సంబంధించి చూపిస్తుంది. అదే మీది కనుక ఎయిర్టెల్లో ఏదో అయితే దానికి సంబంధించి అది చూపిస్తుంది అనమాట. సో, ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నేను జస్ట్ బేస్ ప్లాన్, మీరు ఏ ప్లాన్ చూస్ చేసుకుందాం అనుకుంటున్నారో చూస్ చేసుకొని దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుద్ది. ఆ మొబైల్ నంబరు, అది ఏ నెట్వర్క్ అండ్ సర్కిల్ ఏంటని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీరేంటంటే మీరు సెలెక్ట్ చేసిన అమౌంట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఓకే. ఎంత డేటా వస్తుంది, ప్లానింగ్ డీటెయిల్స్ ఏంటని చెప్పేసి వస్తుంది. ఇక్కడ చేంజ్ ప్లాన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. మీ ప్లాన్ చేంజ్ చేద్దాం అనుకుంటే అక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ మీరు చేయాల్సింది ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ కింద ఏదైతే ఉందో దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీకు ఏదైతే బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేశారో, క్రెడిట్ కార్డ్స్ యాడ్ చేశారో మొత్తం ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. బ్యాంక్ అకౌంట్స్ చూపిస్తుంది, మొబైల్ క్రెడిట్ కార్డ్స్ కూడా చూపిస్తుంది, అన్నీ చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏదో ఒకటి యూస్ చేసుకొని బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కార్డ్ కావచ్చు లేకపోతే బ్యాంక్ అకౌంట్ కావచ్చు యూస్ చేసుకొని మీరు మొబైల్ రీఛార్జ్ అనేది చేయొచ్చు. ఇక్కడ పే నెట్ అని చెప్పేసి ఆప్షన్ అయితే కనిపిస్తుందో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా లోపలికి అయితే ఇన్ అవుతుంది. ఓకే. ఒకప్పుడు ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ఈ విధంగా వస్తుంది. మీ 6 డిజిట్ యూపీఐ పిన్ అనేది ఎంటర్ చేయమని చెప్తుంది. సో, మీ మొబైల్ నెంబరు యూపీఐ పిన్ ఏదైతే మీరు పెట్టుకున్నారో ఆ యూపీఐ పిన్ అనేది మీరు ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఓకే బటన్ పైన క్లిక్ చేసినట్లయితే ఓకే అయిపోయి సక్సెస్ఫుల్గా రీఛార్జ్ అనేది అయిపోతుంది అనమాట. సో, ఈ విధంగా మీరు మీ ఫోన్పే యాప్ ద్వారా ఈజీగా మీరు రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. ఎయిర్టెల్ కావచ్చు, వోడాఫోన్ కావచ్చు, జియో కావచ్చు. ఈ ఒక చిన్న దానికోసం మనం షాప్ దగ్గరికి వెళ్ళి రీఛార్జ్ చేయండి బ్రో, రీఛార్జ్ చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాము. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మీ పక్కన ఎవరైనా చదువుకొని ఉంటే కొంచెం రీఛార్జ్ చేసి పెట్టి బాబు అంటే రీఛార్జ్ చేసేస్తారు వాళ్ళే. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అనమాట. సో, ఫ్రెండ్స్, మొబైల్ ఫోన్ రీఛార్జ్ అనేది ఫోన్పే యాప్ ద్వారా ఎలా చేయాలో మీరు నేర్చుకున్నారు. సో, ఇది వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.